హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ రైల్వేస్ నుంచి మనకి బనారస్ లోకోమోటివ్ వర్క్స్ వారణాసి నుంచి అప్రెంటిస్ పోస్టుల కోసం ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ ఎవరైతే ఐటీఐ చేసి అప్రెంటిస్ చేయలేదో వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే 10th తర్వాత మనకి అప్రెంటిస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ నోటిఫికేషన్ అయితే యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది. మీరు ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడగలరు. ముందుగా మనం చూసుకుంటే బనారస్ లోకోమోటివ్ వర్క్స్ వారణాసి నుండి మనకి అప్రెంటిస్ పోస్టులకి వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ డేట్ మనం చూసుకుంటే అప్లికేషన్ అప్లై చేయడానికి ఆగస్ట్ 5 వరకు మనకి అప్లికేషన్ అయితే అవైలబుల్ అయితే ఉండడం జరుగుతుంది. సో లాస్ట్ డేట్ ఫీజ్ పేమెంట్ కూడా మనం చూసుకుంటే ఆగస్ట్ 5 ఈవినింగ్ 4:45 వరకు మాత్రమే మీకు అప్లికేషన్ అయితే అవైలబుల్ అయితే ఉండడం జరుగుతుంది. అయితే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లోడ్ డాక్యుమెంట్స్ మనం చూసుకుంటే 7 ఆగస్టు ఈవినింగ్ 4:45 వరకు మీకు డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవడానికి మనకి సర్వర్ అయితే అవైలబుల్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే 47th బ్యాచ్ మనకి ఐటీఐ, అలాగే 10th వాళ్ళు కూడా మనం అప్రెంటిస్ అయితే చేసుకోగలరు. సో మొత్తం మనం పోస్టులు మనం చూసుకుంటే ఐటీఐ క్యాండిడేట్స్ మొత్తం 300 పోస్టులకి అప్రెంటిస్ పోస్టులకి వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే 10th మీద అప్రెంటిస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు చూసుకుంటే 74 పోస్టులకి వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఐటీ డీటెయిల్ సీట్స్ మనం చూసుకుంటే ఫిటర్ మనకి 107 పోస్టులకి అప్రెంటిస్ పోస్టులకి వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ఎస్సీకి 16, ఎస్టీకి 8, ఓబీసీకి 29, ఈడబ్ల్యూఎస్ 11, యూఆర్కి 43 పోస్టులు. కార్పెంటర్ మనం చూసుకుంటే ఓన్లీ ఓబీసీకి 1, యూఆర్కి 2, మొత్తం 3 పోస్టులకి వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. పెయింటర్ జనరల్ మనం చూసుకుంటే మొత్తం 7 పోస్టులకి వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. మెషినిస్ట్ మనం చూసుకుంటే 67 పోస్టులకి ఇవ్వడం జరిగింది. అలాగే వెల్డర్ మనం చూసుకుంటే మొత్తం 45 పోస్టులకి, అలాగే ఎలక్ట్రీషియన్ చూసుకుంటే మొత్తం 71 పోస్టులకి, మొత్తం టోటల్ మనకి చూసుకుంటే 300 పోస్టులకి వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 300 పోస్టులు మనకి ఎవరైతే ఐటీఐ చేసి అప్రెంటిస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అయితే యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఎవరైతే 10th తర్వాత అప్రెంటిస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి డీటెయిల్స్ ఆఫ్ నాన్ ఐటీఐ సీట్స్ మనం చూసుకుంటే ఫిటర్ ట్రేడ్లో మనకి 30 సీట్లు, అలాగే కార్పెంటర్ పెయింటర్ నుంచి అయితే ఎటువంటి సీట్లు లేవు. మెషినిస్ట్లో మనకి 15 సీట్లు, వెల్డర్ వచ్చేసరికి 11, ఎలక్ట్రీషియన్ వచ్చేసరికి 18, మొత్తం 74 పోస్టులకి ఎవరైతే 10th తర్వాత అప్రెంటిస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి 74 పోస్టులు అయితే వాళ్ళకి వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. సో ఇంపార్టెంట్ మీకు టాపిక్స్ మాత్రం నేను ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. సో మీరు బిఫోర్ ది ట్రైనింగ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇనిషియేట్ ద మీరు ఆర్డిఏటి రీజనల్ డైరెక్టరేట్ ఆఫ్ అప్రెంటిస్ ట్రైనింగ్ మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మ్యాండేటరీ, మీరు ఖచ్చితంగా మీకు రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. అలాగే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫర్ నాన్ ఐటీఐ ఎవరైతే 10th మీద అప్లై చేస్తారో వాళ్ళు చూసుకుంటే 10th క్లాస్ మినిమం మీకు ఉండాలి. అలాగే 10th మీకు 55%, 50 మార్క్స్ మీకు 50% మార్క్స్ మీకు ఖచ్చితంగా ఉండాలి. 10th క్లాస్ మనకి మినిమం 50% అగ్రిగేట్ మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అయితే మీకు 10th క్లాస్ మనకి 5/7/2025 5 జూలై 2025 లోపు మీ 10th క్లాస్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. అలాగే ఐటీఐ క్యాండిడేట్స్ మనం చూసుకుంటే 10thతో పాటు ఐటీఐ ఖచ్చితంగా కంప్లీట్ అయి ఉండాలి. సో 10th వీళ్ళకి కూడా మినిమం 50% అయితే ఖచ్చితంగా ఉండాలి. సో మీ 10th ప్లస్ ఐటీఐ మనకి జూలై 5 లోపు మీకు కంప్లీట్ అయితే ఖచ్చితంగా అయి ఉండాలి. అలాగే ఎవరైతే ఐటీఐ మీద అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఏజ్ లిమిట్ మినిమం 15 ఇయర్స్, మ్యాక్సిమం 24 ఇయర్స్ లోపు మీరు ఐటీఐ మీద అప్లై చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే ఐటీఐ వాళ్ళకి మనం ఇక్కడ చూసుకుంటే ఒక వెల్డరు, అలాగే కార్పెంటర్ ట్రేడ్స్ మనం చూసుకుంటే 15 నుంచి 22 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో వెల్డరు, కార్పెంటర్ కాకుండా రిమైనింగ్ ట్రేడ్స్ వాళ్ళు మన ఇక్కడ ఐటీఐ క్యాండిడేట్స్ చూసుకుంటే మినిమం 15 ఇయర్స్, మ్యాక్సిమం 24 ఇయర్స్ లోపు అప్లై చేసుకోగలరు. అలాగే ఎవరైతే 10th మీద అప్లై చేస్తున్నారో వాళ్ళు మినిమం 15 ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే 22 ఇయర్స్ బిలో అయితే ఖచ్చితంగా ఉండాలి. సో 15 to 22 ఇన్ బిట్వీన్ ఉంటే మీరు 10th మీద ఐటీఐ లేకపోయినా మీరు అప్రెంటిస్ పోస్ట్లకు అప్లై చేసుకోగలరు. అయితే ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసరికి మనకి జనరల్ కేటగిరీ ఉన్నారు ఎవరైతే వాళ్ళకి 10 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ 15 ఇయర్స్, ఓబీసీ 13 ఇయర్స్ మీకు రిలాక్సేషన్ అయితే మీకు పొందగలరు. అలాగే నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే స్టాండర్డ్స్ ఫర్ ఫిట్నెస్ ఫర్ ది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కి సంబంధించిన ఇది. అయితే సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకుంటే మనకి మెరిట్ లిస్ట్ మీ పర్సంటేజ్ మీద డిపెండ్ అయ్యి మీకు మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో మెరిట్ లిస్ట్ అనేది మీకు ఎవరైనా 10th మీద అప్లై చేసినా, అలాగే ఐటీఐ మీద అప్లై చేసినా మీ 10th క్లాస్ ఏదైతే పర్సంటేజ్ ఉందో దాని మీద మీకు మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ అయితే చేయడం జరుగుతుంది. సో ఐటీఐ క్యాండిడేట్స్ కూడా మనకి 10th క్లాస్ మీద మెరిట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇన్ కేసు మనం చూసుకోవచ్చు, ఇన్ కేస్ ఆఫ్ 2 candidates హ్యావింగ్ ద సేమ్ మార్క్స్, ఇన్ కేస్ సేమ్ మార్క్స్ ఉంటే మీకు ఎవరైతే ఏజ్లో పెద్దవాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఓల్డర్ ఏజ్ వాళ్ళకి మనకి మెరిట్ లిస్ట్ అయితే
కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇన్ కేస్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మనకి సేమ్ ఉంటే, ఎవరైతే 10th క్లాస్ ఫస్ట్ త్వరగా అంటే ఎర్లియర్గా ఎవరైతే మెట్రికులేషన్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసి పాస్ అయ్యారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ట్రైనింగ్ మీకు వచ్చేసరికి బనారస్ లోకోమోటివ్ వారణాసిలో అయితే మనకి అప్రెంటిస్ అయితే ఉండడం జరుగుతుంది. స్టైఫండ్ మనకి మీకు రావడం జరుగుతుంది ఎవ్రీ మంత్ స్టైఫండ్. అలాగే ఓన్లీ 1 క్యాండిడేట్ కెన్ అప్లై ఓన్లీ 1 ట్రేడ్. సో ఒక ట్రేడ్కి మాత్రం మీరు అప్లై చేసుకోగలరు. అయితే ఐటీఐ వాళ్ళైనా లేదంటే నాన్ ఐటీఐ క్యాండిడేట్స్ అయినా. సో ఫీజు మనం చూసుకుంటే 100 రూపీస్ ఫీజు అయితే మీరు పే చేయగలరు. ఫీజు కూడా మనం లాస్ట్ డేట్ చూసుకుంటే ఆగస్ట్ 5 లోపు మనకి ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఫీజు మీరు పేమెంట్ అయితే చేయగలరు. సో ఫీజు వచ్చేసరికి నాన్ రిఫండబుల్ ఫీజు. అయితే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. సో లాస్ట్ డేట్ మనం చూసుకుంటే ఆగస్ట్ 5 ఈవినింగ్ 4:45 వరకు మనకి అప్లికేషన్ అయితే అవైలబుల్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఒకసారి డీటెయిల్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చూసి ఒకసారి చెక్ చేసుకొని అప్లై అయితే చేయగలరు. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే ఓన్లీ సింగిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఐటీఐ ఆర్ నాన్ ఐటీఐ హ్యాస్ టు బి సబ్మిటెడ్ త్రూ ది లింక్. సో మీరు ఓన్లీ 1 అప్లికేషన్ సింగిల్ అప్లికేషన్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఇక్కడ లింక్ కూడా వాళ్ళు మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు మీకు కొన్ని డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు ఇక్కడ అడగడం జరుగుతుంది. సో ఆ డాక్యుమెంట్స్ అన్ని జేపీజీ ఫార్మాట్లో అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 100 to 200 KB ఇన్ బిట్వీన్. సో మీ ఫోటోగ్రాఫ్ 20 to 50 KB ఇన్ బిట్వీన్లో మీ ఫోటోగ్రాఫ్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి కాకుండా రిమైనింగ్ డాక్యుమెంట్ వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీ మార్క్ షీట్స్ కానీ 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ ఐటీ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకొని ఆన్లైన్ అప్లికేషన్లో మనకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది బనారస్ లోకోమోటివ్కి సంబంధించిన అప్రెంటిస్ నోటిఫికేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.